బ్యాక్ రాష్ట్రం వేరుపడి కొత్త ప్రభుత్వాలు పవర్లోకి వచ్చి పుష్కర కాలం గడిచిపోయినా రాజధానిపై యుద్ధం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. కొత్త రాజధాని అమరావతి కమింగ్ సూన్ అని డెడ్లైన్లు పెట్టి ప్రామిసుల మీద ప్రామిసులు కూటమి ప్రభుత్వం చేస్తుంటే మావిగన్ అంటూ నయా పాలసీని నెత్తికెత్తుకుంది వైసీపీ. దీంతో ఏపీలో అమరావతి వర్సెస్ మావిగన్ చుట్టూ నడుస్తోన్న పొలిటికల్ రచ్చ అంతా ఇంత కాదు. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. రాజధానిపై ఇది మా స్టాండు అని పుష్పరాజ్ స్టైల్లో ఒట్టేసి మరీ చెప్తున్నాయి ఏపీలో రెండు ప్రధాన పార్టీలు. అమరావతి వర్సెస్ మావిగన్. ఏపీలో మళ్లీ క్యాపిటల్ కన్ఫ్యూజన్ షురూ చేసుకున్నాయి. నిన్నటిదాకా మావిగన్ ని ఆషామాషిగా తీసుకున్న జనానికి గట్టి క్లారిటీనే ఇచ్చారు వైసీపీ చీఫ్ జగన్. నవ్వకండి, మ్యాటర్ వెరీ సీరియస్ అని అన్ని ఊహాగానాలకు తెరదించేశారు. ఫలితంగా రాజధాని రచ్చ మళ్లీ మొదలైంది. ఫైనల్ గా ఎన్నికలొస్తే కొట్లాడడానికి కూడా మావిగన్నే బ్రహ్మాస్త్రంగా తీసుకుంది వైసీపీ. కానీ మీరొద్దంటే నేను ఆగుతానా అన్నట్టుంది అమరావతిలో రాజధాని నిర్మాణం. ఎందుకంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనుల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది కూటమి సర్కార్. ఎవరాపుతారో చూద్దామంటూ ముందుకెళ్తోంది. అమరావతి రాజధానిగా ఒప్పుకున్న వ్యక్తి సీఎం అవుతానే 3 రాజధానులు అన్నారు, నాటకాలాడారు. అది అవుతానే ఈరోజు అధికారం పోయింది. పోయిన తర్వాత గమ్మునుంటారంటే కేంద్రం చట్టం చేసిన తర్వాత మావిగన్ అన్నారు, నిన్న విజయవాడ అన్నారు, రేపు ఏమంటారో నాకు తెలియదు. మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. మన రాజధాని అమరావతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. ఈ కడప గడ్డ మీద మనం అందరం చెప్పాల్సింది మన రాజధాని అంటే సగౌరవంగా అమరావతిని గట్టిగా చెప్పండి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. వైసీపీ అస్సలాగట్లేదు. అమరావతి పేరుతో చంద్రబాబు అవినీతి యజ్ఞం చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. అవినీతికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతోనే జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారని మరోసారి క్లారిటీ ఇచ్చారు. మావిగన్ అనగానే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు సజ్జల. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు వస్తున్నాయి, వాళ్ళకి అక్కడే తెలుస్తుంది. వాళ్ళ కాస్ట్ 4,500, 5,000తో వాళ్ళు కడుతున్నారు. మరి 20,000 ఎందుకు పెడుతున్నాడు ఈయన? 20,000 ఎందుకు పెడుతున్నాడు? ఇప్పుడు మీరు అడగాల్సింది, ప్రజలు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు. ప్రజలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏం చూపిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాకుండా చేయాలని అడ్డం కొడుతున్నారని చూస్తున్నారు. మేము చెప్తున్నది ఏంటంటే ఇది రాకుండా కావాలని కాదు, అది రావడం అసాధ్యము. ప్లస్ ఆ ప్రాసెస్లో ఈయన 1,000 కోట్లు 1,00,000 కోట్లు మింగే ఒక ఇది అవినీతి యజ్ఞం చేస్తున్నాడు. ఇది తను ఎట్లన్నా పోనీ రాష్ట్రానికి పెద్ద గుదిబండ అవుతుంది అనేది సింపుల్ లెక్క. 1,00,000 కోట్లు అప్పు చేస్తే సంవత్సరానికి 8,000 కోట్లు ఇంట్రెస్ట్ అవుతుంది. అది 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎవరు మోయాలి? రాజధాని కోసం భూములిచ్చిన రైతులే చంద్రబాబుపై తిరగబడుతున్నారని మండిపడ్డ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబును ఎవరూ నమ్మే ప్రసక్తే లేదంటున్నారు. చంద్రబాబుని నమ్మిచ్చాం, మునిగిపోయాం, మోసపోయాం. ఈరోజు మా బిడ్డలను, మా కూతురు, మా అల్లుళ్ళు, మా కూతుర్లను వదిలేస్తున్నారు. మా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, పెళ్లిళ్ళు చేసుకోలేకుండా. చంద్రబాబు నాయుడు మొత్తం దున్ని అన్ని కట్టుకున్నాడు. మా ప్రాంతం ఎక్కడుందో మాకు చూపించలేదు. మాకు ప్లాట్లు ఇస్తా ఉన్నాడు, ఆ ప్లాట్లకు అద్దెగతి లేదు. ఇప్పుడు మేము ఏదన్నా ఆ ప్లాట్లు బ్యాంకులో పెట్టుకోవాలన్నా, మా బిడ్డలకు ఏదన్నా రాసి ఇవ్వాలన్నా, మేము బ్యాంకులో పెట్టి రుణం తెచ్చుకోవాలన్నా ఏమీ అవకాశం లేకుండా పోయాం. కాబట్టి రాజధాని రైతులే చంద్రబాబు నాయుడు మీద తిరగబడుతున్నారు. చంద్రబాబు నాయుడు మరలా ఇంకా చెలకొట్టడు కొట్టాలని చెప్పి ఇంకొంచెం స్థలం ఏమంటే చీచీ నీకు స్థలం ఏమని చెప్పి ఎక్కడ గుడారాలతో పెరిగి తరిగి కొట్టారు. కాబట్టి అమరావతి రైతులే ఈరోజు చంద్రబాబు నాయుడు విధానాలను తప్పుపట్టేటువంటి పరిస్థితి ఉంది ఆయన. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఫెయిల్యూర్ అయిపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ మీడియా మొయ్యలేదు, ఈ ప్రజలు మొయ్యలేరు, ఈ ప్రపంచం మొయ్యలేనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. జగన్ మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న మంత్రి నిమ్మల రామానాయుడు జగన్ మానసిక స్థితిపై జనాల్లో చర్చ జరుగుతోందన్నారు. మావిగన్ అంటూ ఉంటే ఈవేళ
ప్రజలందరికీ కూడా రోడ్ల మీద తిరిగేటువంటి పిచ్చివాడు సైతం ఆశ్చర్యపోయేటువంటి విధంగా ఉంది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మాటలు వింటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో. అంటే పిచ్చివాడి చేతిలో రాయి అంటే ఆ రాయి మన మీద గిసిరి మనల్ని కొడతాడా, లేకపోతే రాయి అతనే కొట్టుకుంటాడో మనకు తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలు కానీ, జగన్మోహన్ రెడ్డి చేష్టలు కానీ ఒక క్రెడిబిలిటీ లేకుండా, ఒక విశ్వసనీయత లేకుండా, రోజుకొక మాట, పూటకొక మాట, పేటకొక మాట ఈవేళ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈవేళ చూస్తూ ఉన్నటువంటి స్థితి చేత ఇటువంటి వ్యక్తి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పార్టీని నడిపేటువంటి అర్హత కూడా ఈయనకు లేదు. ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో కూడా కొనసాగేటువంటి అర్హత లేదు. రాజకీయ మనుగడ కోసమే వైసీపీ మావిగన్ రాగమందుకుందన్నారు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా. దమ్ముంటే అమరావతిలో ఎక్కడ అవినీతి జరిగిందో చూపించాలని డిమాండ్ చేశారు. అవినీతి జరిగిందని ఆరోపణలు మీడియా ముందు చేయటం కాదు. నువ్వు రా, ఇగో ఈ వస్తువు దగ్గర 10 లక్షలు పెట్టి కొన్నారు, లేదంటే ఇక్కడ దుబారా చేశారు, ఇక్కడ కమిషన్లు తీసుకున్నారు, చూపించొచ్చి నువ్వు సభకు రా, చర్చ పెట్టుకుందాం అమరావతి మీద, 2 రోజులు పెట్టుకుందాం, డీటెయిల్డ్గా చర్చిద్దాం. దాని ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. అంతే తప్పితే నువ్వు మీడియా ఉంది కదా అని కెమెరాల ముందు, లేదంటే ఆ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టి జరిగిపోయిందని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అక్కడ నువ్వు ఆ సభకు వచ్చి ఎందుకు మాట్లాడుతులా? మాట్లాడే పరిస్థితి ఎందుకు లేదు నీకు? కాబట్టి ఇవన్నీ అవాస్తవాలు. ఇదంతా ఎందుకు? వచ్చే ఎన్నికల్లో మావిగనో అమరావతితో తేలిపోతుందన్నారు వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అమరావతి మావిగన్ ఎస్ సింహంలాగా మాట్లాడినాడని చెప్తున్నాడు మా నాయకుడు. మేము కూడా అదే అంటున్నాం, మేము అదే మాట్లాడినాం, అందరికంటే ముందు మేమే మాట్లాడుతున్నాం. మా రాజధాని మావిగన్, మా నాయకుని యొక్క ప్రతిపాదన మా అందరికీ ఆమోదయోగ్యం, మాకు సమ్మతం, మా ఓటు మావిగన్కే. మావిగన్ను సమర్థించే వాళ్ళు ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. మావిగన్ను వ్యతిరేకించి అప్పుల ఊబిలోకి ఇరుక్కపోయి ఈ రాష్ట్రాన్నంతా 2 లక్షల కోట్లకు అప్పు చేస్తామని చెప్పి 1,00,000 ఎకరాలలో శూన్యంలో అమరావతి నిర్మిస్తామని చెప్పి అబద్ధాలతో భ్రమలతో ఈ రాష్ట్ర ప్రజలను నిరుపేదలుగా దరిద్రులుగా అప్పులతో తీర్చిదిద్దే ఆ అమరావతికే మేము సమర్థిస్తామనే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పి మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు మేము నిలబడినాం. ఎస్ దాని అదే మాట రేపొద్దున అడుగు. ఇప్పుడు కూడా చెప్తాను కదా, నువ్వు మావిగనా అమరావతి చెప్పిన సంక్షేమమా, చేస్తానన్న అభివృద్ధి, సృష్టిస్తానన్న సంపదన, శాంతి భద్రతల ఈ విషయాలపైన ఎన్నికలకు నువ్వు వస్తావు, ఈ విషయాలపైన మేము ఎన్నికలకు వస్తాం. అమరావతి వర్సెస్ మావిగన్ పై ఎక్స్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. 12 ఏళ్ల తర్వాత కూడా రాజధాని ఎక్కడుండాలన్న దానిపై చర్చ జరుగుతుండడం సిగ్గుచేటన్నారు. అవినీతి పథకానికి అమరావతి అని అందమైన పేరు పెట్టారని ఆరోపించిన విజయసాయి రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతిపై త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు. ఇప్పుడు మావిగన్ అంటోన్న పార్టీ కూడా ఒకవేళ అధికారంలోకి వస్తే అమరావతిలో కడుతున్న నిర్మాణాలని ఏం చేస్తుందో చెప్పాలన్నారు. మొత్తంగా అక్కడ అమరావతి పనులు చకచకా జరిగిపోతుంటే ఇక్కడ మావిగన్ పేరుతో వేడివేడిగా కొత్త పాలసీ తయారైపోయింది. మావిగన్ని ఆషామాషిగా తీసుకోను, మేనిఫెస్టోలో కూడా రాసి పెడతా అని జగనిచ్చిన మాట మంటలు రేపుతోంది. సో రాజధానిపై రచ్చ 2029 ఎన్నికల నాటికి పీక్స్ కి చేరడమైతే పక్కా.